మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లారిటీగా చూద్దాం. మొదటి అప్డేట్ వచ్చేసరికి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది. పోస్టులపై కసరత్తు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 1213 టీచర్ పోస్టుల భర్తీకి అవకాశం, 4 రోజుల్లో 2024 షెడ్యూల్ విడుదల అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఇక్కడ కృష్ణా జిల్లాలో ఎస్జిటి పోస్టులు 580, షెడ్యూల్ విడుదలైతే రోస్టర్ పాయింట్ల ప్రకారం పోస్టుల కేటాయింపు, జియో నెంబర్ 117 రద్దు చేస్తే యూపీ పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్ల నియామకానికి మార్గం సుగమం అంటూ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఎన్నికల హామీలో భాగంగా డిఎస్సి షెడ్యూల్ను కూటమి ప్రభుత్వం మరొక 4 రోజుల్లో విడుదల చేయనుంది. విద్యాశాఖ ఉన్నతాధికారులు డిఎస్సి షెడ్యూల్ను ప్రకటిస్తే అందుకు అనుగుణంగా జిల్లా విద్యాశాఖ అధికారులు టీచర్ పోస్టుల ఖాళీల రోస్టర్ పాయింట్ల కేటాయింపు తదితర అంశాలపై లెక్కలు సూచించేందుకు సమాయత్తమవుతున్నారు. డిఎస్సి 2024 ఉమ్మడి కృష్ణా జిల్లాలో 1213 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటికి సంబంధించిన 580 ఉన్నాయి. సబ్జెక్ట్ టీచర్ పోస్టుల భర్తీపై 1-2 రోజుల్లో స్పష్టత వస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారంటూ దీనికి సంబంధించి మనకి ఒక స్పెషల్ కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. మనకి 2 days బ్యాక్ ఇది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ అయిన కథనం. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి, అదేవిధంగా అనంతపురం జిల్లాకు సంబంధించి, విజయనగరం, కడప, మెయిన్గా ప్రకాశం జిల్లాలకు సంబంధించి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు అనేవి తక్కువ సంఖ్యలో చూపించడం, అభ్యర్థులందరూ కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా, ఈమెయిల్స్ రూపంలో కూడా పోస్టుల సంఖ్యను పెంచాలని జియో నెంబర్ 117 రద్దు చేస్తే వేలల్లో ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు అనేవి ఖాళీలు అవుతాయని, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా పోస్టులు అనేవి పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని ట్విట్టర్, ఎక్స్ వేదికగా, దాంతోపాటుగా ఈమెయిల్స్ రూపంలో కూడా అభ్యర్థులందరూ కూడా వారి అభిప్రాయాలను అయితే నారా లోకేష్కి డైరెక్ట్ సోషల్ మీడియా వేదికగా అభ్యర్థులైతే విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. ఇటు ఉపాధ్యాయ సంఘ నాయకులు కూడా వినతి పత్రాలైతే సమర్పిస్తున్న నేపథ్యంలో ఈ జియో నెంబర్ 117ని రద్దు చేస్తే ప్రాథమిక పాఠశాల వ్యవస్థ బలపడుతుంది. ఇటు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ టీచర్ పోస్టులన్నీ కూడా భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుంది. ముందు టెట్కి సంబంధించి పరీక్షలు కంప్లీట్ చేసిన తర్వాత మెగా డిఎస్సికి సంబంధించిన పరీక్షలను అయితే కంప్లీట్ చేస్తామని విద్యాశాఖ మంత్రి టెట్ ఫలితాల విడుదల సమయంలో కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి మనకి జూలై 1వ తారీఖున టెట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. దాంతోపాటుగా డిఎస్సికి సంబంధించి కూడా షెడ్యూల్ని ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఫర్దర్గా ఎటువంటి అప్డేట్స్ వచ్చినా తప్పకుండా మీకు తెలియచేయడం జరుగుతుంది. ప్రాథమికోన్నత పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్లను నియమించాలంటూ కూడా దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఆల్రెడీ చాలామంది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అనేది క్వాలిఫై ఉన్నారు. 2018లో కానివ్వండి, 2022లో టెట్ నిర్వహించినప్పుడు కానివ్వండి, 2024లో మనకి రీసెంట్గా జరిగిన టెట్లో కానివ్వండి చాలామంది క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై అయిన అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఎవరైతే టెట్లో 100+, 120+ స్కోర్ చేశారో ఖచ్చితంగా డిఎస్సిపై కాన్సన్ట్రేషన్ చేయండి. ఇటు టెట్ వచ్చినా సరే మీరు అప్లై చేసి రాసినట్లయితే స్కోర్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. కాబట్టి మెయిన్గా డిఎస్సిని కాన్సన్ట్రేషన్ చేస్తూ చదవవలసిన అవసరం అయితే ఉంది. 1 to 10th క్లాస్ వరకు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో ఏవైతే కొత్త పాఠ్య పుస్తకాలు ఉన్నాయో వాటిని ప్రామాణికంగా తీసుకుని చదువుకోవాలి. 10th క్లాస్ ఈ 2024 ఇయర్లో చేంజ్ అయింది. మిగిలిన అన్నీ కూడా మనకి 2022-23 సంవత్సరాల్లోనే చేంజ్ అయ్యాయి. కాబట్టి వాటిని చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక డిఎడ్, బిఎడ్ మెథడాలజీస్ అనే ఓల్డ్ అండ్ న్యూ బుక్స్ అనేవి ఉపయోగపడతాయి. కాబట్టి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి టీచర్లపై యాప్పుల భారం వద్దు, బదిలీల్లో రాజకీయ జోక్యాలు నివారిస్తాం, పాఠశాల విద్యా సమీక్షలో మంత్రి నారా లోకేష్ అంటూ దీనికి సంబంధించి ఒక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఇటు రికార్డుల భారం, యాప్పుల భారంతో ఉపాధ్యాయుల్ని బిజీ చేసినట్లయితే విద్యార్థులను గాలికి వదిలేసే ప్రమాదం అయితే ఉంటుంది. కాబట్టి రాబోయే సమీక్షలో మూసివేసిన పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఈ డేటాలన్నీ కూడా పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. మెయిన్గా ఉపాధ్యాయులపై యాప్పుల భారం తగ్గించి విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించే విధంగా చర్యలు తీసుకోవడం, ఏకోపాధ్యాయ పాఠశాలలో 2వ ఉపాధ్యాయుని నియమించే విధంగా చర్యలు తీసుకోవడం చాలా అవసరం. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి టెట్కి సంబంధించి ఫలితాలు అయితే విడుదలైనవి కదా. ఎవరైతే టెట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఉన్నారో కంపల్సరీగా ఈ టెట్ క్వాలిఫై అయిన హాల్ టికెట్తో పాటుగా
టెట్ క్వాలిఫై అయిన మార్క్స్ మెమో ఏదైతే ఉందో మీ మార్క్స్ మెమోని ఖచ్చితంగా జిరాక్స్ తీయించుకుని మీరు పక్కన పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. 1 ఇయర్ కంప్లీట్ అయినట్లయితే మళ్ళీ ఈ టెట్కి సంబంధించి హాల్ టికెట్ కానీ మార్క్స్ మెమో కానీ కనుమరుగైపోతాయి. కాబట్టి ఇప్పుడే మేల్కొని ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యారో టెట్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజల్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేసుకుని లాగిన్ క్లిక్ చేసినట్లయితే వెబ్సైట్లోకి లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత ఇక్కడి నుంచి మీరు మార్క్స్ మెమో అనేది డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే జిరాక్స్ తీయించుకుని నీట్గా భద్రపరుచుకోండి. వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఒక బటన్ అయితే ఉంది. ఈ బటన్ ఆన్ చేసినట్లయితే టాప్లో చూడండి. ఈ బటన్ ఆన్ చేయగానే హోమ్ క్యాండిడేట్ సర్వీసెస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. క్యాండిడేట్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే మార్క్స్ మెమో అని వస్తుంది. మార్క్స్ మెమో మీద క్లిక్ చేసి ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యారో టెట్లో మంచి స్కోర్ చేశారో వాళ్ళందరూ కూడా మార్క్స్ మెమోని జిరాక్స్ తీయించుకుని పెట్టుకోండి, సేవ్ చేసుకోండి. హాల్ టికెట్ కూడా అవసరమైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. చాలామంది 2022లో టెట్ రాసిన వాళ్ళు సార్ నా మార్క్స్ మెమో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. మళ్ళీ మార్క్స్ మెమో అనేది డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండదు. కాబట్టి ఈ 2024లో టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కంపల్సరీగా జిరాక్స్ తీయించుకుని పెట్టుకుని భద్రపరుచుకోవడం చాలా మంచిది. తర్వాత మళ్ళీ హాల్ టికెట్ మాత్రమే తెలుసుకునే విధంగా అప్డేట్ అయితే ఇస్తారు తప్ప మార్క్స్ మెమో అనేది మళ్ళీ డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. కాబట్టి అభ్యర్థులు ముందుగానే మేల్కొని ఈ మార్క్స్ మెమోకి సంబంధించి జిరాక్స్ భద్రపరుచుకోండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో వారికి మరొక అవకాశం ఉంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈసారైనా మీరు ప్రిపరేషన్ గట్టిగా సాధించినట్లయితే మంచి స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఎగ్జామ్స్లో చాలా మోడల్ పేపర్లు అనేవి, గ్రాండ్ టెస్ట్లు అనేవి, అదేవిధంగా రికార్డెడ్ వీడియోస్ అనేవి సబ్జెక్ట్ వైజ్ ఉన్నాయి. అవన్నీ కూడా యూజ్ చేసుకోండి. రామ్ రమేష్ education.in అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లో ప్రాక్టీస్ చేయండి. రామ్ రమేష్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక టెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి జూలై 1వ తారీఖున షెడ్యూళ్ళు, దానికి సంబంధించిన విధి విధానాల గురించి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్డేట్ రాగానే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఇక టెట్ సిలబస్కి సంబంధించి, టెట్ ఎగ్జామ్ ప్యాటర్న్లకు సంబంధించి గతంలో ఏ విధంగా ఉందో పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి అదే విధంగా ఉంటుంది. కాబట్టి టెట్ సిలబస్లో ఎటువంటి మార్పులు అనేవి ఉండవు. 1 to 10th క్లాస్ వరకు కూడా న్యూ సిలబస్ అనేది చదువుకోవాల్సిందే. ప్రస్తుత పాఠశాలలో ఉన్న టెక్స్ట్ బుక్లు అనేవి మెథడాలజీస్ పరంగా డిఎడ్, బిఎడ్ ఓల్డ్ అండ్ న్యూ బుక్స్ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి టెట్ క్వాలిఫై కాని వారు టెట్పై కాన్సన్ట్రేషన్ చేయండి. ఆల్రెడీ టెట్లో మంచి స్కోర్ ఉన్న వాళ్ళు డిఎస్సి పరంగా ప్రిపరేషన్ అయితే ముందుకు తీసుకువెళ్ళండి. ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.